ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్న నారా లోకేష్ ఆదుకుంటానని భరోసా ఇస్తున్న మంత్రి ఆయన స్పందిస్తున్న తీరుపై అభినందనల విలువ. వైసీపీ టీడీపీ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. జగన్ హయాంలో తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమయ్యేవారు. అధికారంలోని 5 ఏళ్లు జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారు. ఏ ఊరు పర్యటనకి వెళ్ళేటప్పుడు పరదాల మధ్య సంచరించేవారు. ప్రస్తుతం టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రజల సమస్యలకు తక్షణమే స్పందిస్తారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలకు తక్షణమే స్పందించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమస్యలు తొలగిపోయిన ప్రజలు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు. నేనున్నాను అంటుండు మంత్రి లోకేష్. ఒక వైవిధ్యంగా రాష్ట్రంలోని మిగతా మంత్రులందరికంటే కూడా ఆయన ప్రత్యేకంగా ప్రజా దర్బార్ పెట్టిండు. ప్రజల సమస్యలు ప్రతిరోజు ఇనే కార్యక్రమం వాళ్ళ వినతులు తీసుకోవడం, అధికారులతో పరిశీలి చేస్తుండు. అదేవిధంగా కువైట్లో చిక్కున్న, అదేవిధంగా సౌదీలో చిక్కున్న బాధితులను కూడా రక్షించండి. ఇవన్నీ ఒక విధంగా మానవతా దృక్పథంతో ఆయన అయితే ప్రజలలో మమేకమవుతుండు, ప్రజలతోని తిరుగుతుండు, ప్రజల సమస్యలు వింటూ ప్రజల మధ్యనే ఎక్కువ గడుపుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే ఒక మార్పు కనపడుతుంది. 2 ఏళ్ల గడువు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం. అప్పట్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకి అవకాశం. బిట్స్ వంటి విద్యా సంస్థలు ఆహ్వానించాలని సీఎం ఆదేశం. సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు. సిఆర్డీఏ రాజధాని నగర పరిధి యథాస్థితికి పునరుద్ధరణ. రాజధాని భూములు ఇచ్చిన రైతులకు మరో 5 ఏళ్ల పాటు కౌలు. ఏం చేయాలో ఇప్పుడే చెప్పలేం. చువ్వలు తొలగించాలి లేదా తుప్పు శుభ్రం చేయాలి. పూర్తిగా పరీక్షించాకే తేలునున్న కట్టడాల సామర్థ్యం. ఆ తర్వాత పనులు ప్రారంభించాలి. అమరావతిలో నిర్మాణం పరిస్థితులను పరిశీలించిన హైదరాబాదు ఐఐటి బృందం అట. ఇది ఒక వార్తని, అంటే రాజధానిలో తుప్పు పట్టిపోయినాయట, దాన్ని తొలగించాలా ఉంచాలా అనేది అప్పుడే చెబుతామని చెప్తున్న పరిస్థితి.